ఎంఆర్పిఎస్ దక్షిణ తెలంగాణ జిల్లాల అధ్యక్షుడు మల్లెపోగు శ్రీనివాస్పై రాత్రి సుమారు 11 గంటలకు జరిగిన దాడిని ఎంఆర్పిఎస్ తరపున తీవ్రంగా ఖండిస్తున్నాము. ఒక ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వ్యక్తులపై ఫిర్యాదు చేసినటువంటి మల్లెపోగు శ్రీనివాస్పై హత్యా ప్రయత్నం చేసి హత్య చేయడానికి ప్రయత్నించినటువంటి ఇమ్మడి పురుషోత్తం, ఇమ్మడి రాఘవేంద్రలను వారిపై హత్యాయత్నం కేసుతో పాటుగా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక ఉద్యమ నాయకులుగా పనిచేస్తున్నటువంటి మా నాయకుల మీదనే ఇలాంటి భౌతిక దాడులకు దిగుతాను అంటే మరి సామాన్య దళిత ప్రజలకు ఎక్కడ ఈ రాష్ట్రంలో రక్షణ ఉన్నదని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి అంతా కుల అహంకారంతో ఉన్నటువంటి మున్నూరు కాపులైన మరి పురుషోత్తం, రాఘవేంద్రులు మరి వారి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి, ఇమ్మీడియట్లీ కేసులు కట్టి అరెస్టు చేయాలి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మా జాతీయ నాయకత్వం రాష్ట్ర కమిటీ పక్షాన మరి డీజీపీ గారిని కూడా కలవడానికి మేము ఈరోజు సాయంత్రం ఏర్పాట్లు చేసినాం. వెంటనే రాత్రి దాడి చేసినటువంటి దుండగులను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మరి దళితులకు రక్షణ కల్పించడం కోసం, దళితుల హక్కులను కాపాడడం కోసం మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. జై భీమ్. నా పేరు దళితరత్న కేదాసి మోహన్ మాదిగా, ఎంఆర్పిఎస్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్. జై భీమ్.